తమిళనాడు అసెంబ్లీలో గురువారం ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ముఖ్యమంత్రి తనకు కేటాయించిన స్థానంలోనే కూర్చుంటారు. మంత్రులు ఆయన పక్కన ముందు వరుసలో తమకు కేటాయించిన సీట్లలో ఉంటారు. కానీ ఈసారి ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఆ సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించారు. మంత్రులు సింగోటయాన్, అదవ అర్జున మధ్యకు ఆయన స్థానం మార్చుకున్నారు. దీంతో సభలో ఉన్న వారి దృష్టి ఒక్కసారిగా అటువైపు మళ్లింది. అసెంబ్లీలో సీట్ల కేటాయింపునకు ఒక ప్రత్యేక పద్ధతి ఉంటుంది. ముఖ్యమంత్రి స్పీకర్ కు దగ్గరగా ప్రత్యేక సీటులో కూర్చుంటారు. మంత్రుల హోదా, సీనియారిటీ ప్రకారం ముందు వరుసలో కూర్చుంటారు. ఇక ప్రతిపక్ష నాయకుడు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు ఎదురుగా ఉంటారు. అంటే ప్రతి శాసనసభ్యుడికి ఒక పద్ధతిలో సీట్ల కేటాయింపు జరుగుతుంది. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి తన స్థానాన్ని మార్చుకొని మంత్రుల మధ్య కూర్చోవడం చర్చకు దారితీసింది. ఇక్కడ మరో విషయం కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మంత్రులకు కేటాయించిన సీటులో కూర్చోలేదని తెలుస్తోంది. అందుకే విజయ్ చర్య ఇప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే ఈ ఘటన వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా, లేక సమావేశ సమయంలో సహజంగానే ఆయన స్థానాన్ని మార్చుకున్నారా? దీనిపై అధికారికంగా ఏమైనా వివరణ వస్తుందా అనేది చూడాలి. మొత్తానికి తమిళనాడు అసెంబ్లీలో సీటు మార్పు ఇప్పుడు రాజకీయ సభా సంప్రదాయాల చర్చకు కారణమైంది. ముఖ్యమంత్రి స్థానం, మంత్రుల వరుస, విజయ్ కూర్చోవడం ఇవన్నీ కలిసి ఈ ఘటనను ఆసక్తికరంగా మార్చాయి. అందుకే ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే, విజయ్ సీటు మార్చడం వెనక కారణమేంటి?